ఆత్మన్యనాత్మతాం కృత్వా ఆత్మన్యనాత్మతాం కృత్వా అక్కడ విడదీసినప్పుడు కృత్వాపి అని ఆపుకోవాలా. అనాత్మన్యాత్మతాం పునః అనాత్మన్యాత్మతాం పునః ఆత్మన్యనాత్మతాం కృత్వాపి అనాత్మన్యాత్మతాం పునః మృగత్యే పుస్తకేష్వాత్మా అహో అజ్ఞజనాజ్ఞతాం అహో అజ్ఞజనాజ్ఞతాం. చెప్తున్నారు ఆత్మని అనాత్మతాం కృత్వా అపి. విడదీస్తే ఆత్మని ఒక పదం, అనాత్మతాం కృత్వాపి, కృత్వా ప్లస్ అపి కృత్వాపి. అనాత్మని ఆత్మతాం పునః మృగత్యే పుస్తకేషు ఆత్మా అహో అజ్ఞజనాజ్ఞత అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆత్మని అనాత్మత కృత్వ, ఏదైతే ఆత్మ ఉందో మనందరికీ దాన్ని ఏ విధంగా భావిస్తాడో అజ్ఞాని. ఇది ఎవరిది? అజ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నారు ఇప్పుడు. 11వ శ్లోకం వరకు అజ్ఞాని యొక్క లక్షణాలు ఎలాగుంటాయో, ఏ లక్షణాలు ఉంటే అజ్ఞానం అంటారో ఆ లక్షణాల్లో మనకిప్పుడు 4వ శ్లోకం నడుస్తూ ఉన్నది. అది అందులో ఆత్మని అనాత్మతాం కృత్వా, ఆత్మని కృత్వా అంటే చేసి, భావించి, అక్కడ సందర్భాన్ని పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఆత్మయందు అనాత్మత, జగత్తుకి ఏదైతే ఆధారమైన చైతన్య శక్తి వస్తువు ఉందో దాని యందు జడంగా చూస్తాడనమాట. అది దాన్ని ఎలా చూస్తాడంటే జడంగా చూస్తాడు. జడమైన దాని యందు ఆత్మగా భావించుకుంటాడు. అది అన్నమాట. ఆత్మ ప్రపంచానికి ఆధారమైనది ఏమిటి? ఆత్మ. అది ఏమిటి? చేతనత్వం అన్నమాట. అందుకనే సాంఖ్యమతంలో కూడా ప్రధానమే చేతనమని చెబుతాడు. అది ఒక శక్తి ఉంటేనే ప్రధానం కదులుతుంది. కానీ అతడేమంటాడు? జడం నుంచే జడం ఉత్పత్తి అవుతుంటాడు. అది జడం నుంచి జడం ఎక్కడా ఉత్పత్తి అవ్వడానికి అవకాశం లేదు. అక్కడ ఒక కుండ పెట్టి ఆ కుండ నుంచి ఇంకొక కుండ ఉత్పత్తి అవుతుంటే రోజుకోటి, అర్థమైందా? అప్పుడు జడం నుంచి జడం ఉత్పత్తి అవ్వడానికి అనుకోవచ్చు. ఈ సెల్ ఇక్కడ పెట్టి ఈ సెల్ నుంచి ఇంకో సెల్ పుడుతూ ఉంటుంటే అప్పుడు ఏమనుకోవాలా? జడం నుంచి జడమని వస్తువుని ఏమిటంటే మనం కదిపితే కానీ కదలదు, అది జడం అంటారు. అర్థమైంది కదా. చేతన వస్తువు ఏమంటే అది కదులుతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిందో అప్పుడు మనం ఇప్పకాపక తిరగలమా? ఏమి తిరగలేము. అర్థమైందా? తిరిగితే మనకెందుకు? మనమే పోతాం శ్మశానం మీదగా హాయిగా. అర్థమైందా? అది తిరక్కే నలుగురు చేత మోయించుకుంటున్నా ఏమంటాం. అది అందుచేత జడమైనటువంటిది ఇప్పుడు జడ వస్తువు అంటే అర్థం కావాలి కదా. జడ వస్తువు అంటే ఏంటంటే అది ఒక దగ్గర పెట్టిన తర్వాత ఇంకో దగ్గరికి పోలేదు.
దాని నుంచి ఇంకొక వస్తువు ఉత్పత్తి అంటే ఏ రోజు కాదు. అది అన్నమాట. అలాగా అది జడ వస్తువు. అటువంటి జడకి చేతనము లేని జడమునందు చేతనత్వముగా భావించడం ఏమిటి? అజ్ఞానం. అందరికీ అర్థమైంది. మొదటి మొక్కకి ఏ మొక్కకి ఈ తాత్పర్యం? ఆత్మని అనాత్మతాం. ఆత్మని అనాత్మతాం. ఆత్మని అనాత్మతాం ఏంటి? చేతన వస్తువుని జడవుగా భావించడం. అది షార్ట్కట్లో చెప్పుకోవాలంటే ఏమిటి? చేతన వస్తువుని జడముగా భావించడం. ఆ విధంగా చేసినప్పటికీ మరలా ఏమి చేస్తాడు అతడు? అజ్ఞాని అనాత్మని ఆత్మతాం పునః. అది అనాత్మ వస్తువునందు చేతనత్వం కలదని, ఆత్మవస్తువునందు చేతనత్వం లేదని ఏమి మొదట చెప్పింది ఏంటి? ఆత్మవస్తువునందు చేతనత్వం లేదని. రెండో ముక్కకి ఏమిటి? అనాత్మ వస్తువునందు చేతనత్వం ఉన్నదని. అది చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఉన్నటువంటిది ఏమిటి? అజ్ఞానం. అలాగనే మృగత్యే పుస్తకేషు ఆత్మా. జడమైనటువంటి పుస్తకమునందు దానికి చేతనం లేకపోయినా ఒక చేతనం ఉందని, చేతనత్వం లేనటువంటి శరీరమునందు చేతనత్వం ఉందని ఈ విధమైనటువంటి భావన చేసేవాని యొక్క అహో ఆశ్చర్యం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఎడారిలోనికి వెళ్తాం. మృగతృష్ణిక న్యాయం అంటారు. అక్కడ ఏమంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి నీరు ఉండదు, వాడు ఉండదు. అది నీరులాగా మనం చూసుకోవాలి. అక్కడ ఎలాగ వాడు అది లేకుండా చూస్తూ ఉంటాడో అలాగే ఒక జడమైన పుస్తకమునందు కూడా ఏమి చేతనత్వంగా భావిస్తాడు, చేతనమైన జడముగా భావిస్తాడు. ఇది అజ్ఞానతో కూడినటువంటి అజ్ఞాన జనం యొక్క అజ్ఞత ఇలాంటిది. వేరే అజ్ఞాన జనం యొక్క అజ్ఞత ఎలాగుంటుందంటే ఇలాగుంటుంది అని చెప్పుకొచ్చారు అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఇందులో తాత్పర్యం ఏమిటంటే ఆ షార్ట్ కట్లు అందరికీ అర్థం అవడానికి, ఇప్పుడు మనం ఒక కుండని పెట్టుకున్నాం. ఆ కుండలో ఆ కుండ ఇతర కుండలనేమి ప్రకాశింప చేయదు. ఒకటి ఆ కుండ ఇంకొక కుండను ఉత్పత్తి చేసే కెపాసిటీ దానికి లేదు. ఆ కుండ ఇంకొక ఇక్కడ పెడితే ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయే కెపాసిటీ అసలే లేదు. ఇది ఏమిటంటారు? దీనికి జడ వస్తువు అంటారు. అర్థమైంది కదా? ఈ జడ వస్తువుని ఎలా తెలుసుకుంటారంటే అజ్ఞులు చేతన వస్తువుగా తెలుసుకుంటారు. దీనికి చేతనత్వం ఉందని. చేతన వస్తువుని ఏమనుకుంటారు? జడ వస్తువుగా తెలుసుకోండి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. పాముని చూసి త్రాడును కొనేవాడు అజ్ఞానే, త్రాడుని చూసి పామును కొన్నాడు అజ్ఞానే. రెండు అజ్ఞానం. అది ఇందులోను. కాబట్టి ఈ విధంగా చెప్పి ఇప్పుడు 5వ శ్లోకానికి వెళ్తూ ఉన్నారు. హిత్వాత్మానం సదానందం ఆత్మనః సుఖకామ్యయా యజంతి దేవాన్ యజ్ఞాద్వైః అహో అజ్ఞజనాజ్ఞతాం యజంతి దేవాన్ యజ్ఞాద్యైః అహో అజ్ఞజనాజ్ఞతాం. ఇది కాస్త
పవర్ఫుల్ శ్లోకంలాగా ఉంటుంది అన్నమాట. అందరికీ కాస్త అద్వైది కదా అనిపిస్తుంటుంది. అది అనిపించినటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకు అంటే నిజాన్ని తెలుసుకోవాలి. లోకంలో దేన్ని వద్దని చెప్పరు, అర్థమైంది కదా. అసత్యాన్ని సత్యంగా భావించుకోవడం, సత్యం అసత్యంగా భావించుకోవద్దని చెప్తారు మనకి, అర్థమైందా. అసత్యాన్ని సత్యంగా భావించవద్దు, సత్యాన్ని అసత్యంగా భావించవద్దు. ఈ రెండు భావనల వల్లనే లోకం కొట్లాడుకుంటూ ఉంటుంటుంది, అర్థమైంది కదా. సత్యాన్ని అసత్యంగా చెప్పినందువల్లే తగువులు తంటాలు, అసత్యాన్ని సత్యంగా చెప్పినందువల్లే తగువులు తంటాలు. మానవుడికి శాంతి లేకపోవడానికి కారణం ఇన్ని కోట్లు పెరగడానికి కూడా, కోట్లు అంటే డబ్బు, కోట్లు అంటున్నాను నేను. ఎంతమంది పెరగడానికి కారణం చెప్పండి. ఎంతమంది లాయర్సు, ఎంతమంది మరి కోర్టులు పెరగడానికి కారణం ఏమిటి? అదే అసత్యాన్ని సత్యముగా భావించి లోకము ఒకటి చేస్తుంది, సత్యాన్ని అసత్యంగా చేస్తుంది. దీనికి సత్యం సత్యంగా చేయడానికి, అసత్యం అసత్యంగా చేయడానికి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట, అర్థమైంది. మరి అక్కడ ఏం జరుగుతుందో ఆ సంగతి తర్వాత వదిలేయండి. ముందు మనము ఇవన్నీ ఇన్ని ఇదే ఉంటే ఇంకేముంటుంది, ఇది లేదనుకోండి ఏ పనిలే, అర్థమైందా. ఎవరికి టెన్షన్ ఉండదు, అవతలవాడికి టెన్షన్ ఉండదు, యువతలోడికి టెన్షన్ ఉండదు, అది అన్నమాట. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి, అది ఉన్నది ఉన్నట్టు తెలుసుకో. తర్వాత ఏదేం చేసుకో, వద్దని లేదు. ఏమండి, యథార్థం తెలుసుకొని తింటే ఆహారం ఏమీ పర్వాలేదు, తెలియకుండా ఏదో ఒకటి తినేస్తే అటు ఇటు చేసేస్తుంటుంది, అర్థమైంది కదా. అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆత్మానం సదానందం హిత్వా. ఏం చేస్తున్నాడంటే ఆత్మానం సదా ఆనందం, ఆత్మానం హిత్వా. హిత్వా అంటే వదిలిపెట్టి, హిత్వా హిత్వా ఆత్మానం సదా ఆనందం ఆత్మనః సుఖకామ్యయా యజంతి దేవాన్ యజ్ఞాద్యైః అహో అజ్ఞ జన అజ్ఞత. అది పదవిభాగం. కాబట్టి ఆత్మానం సదా ఆనందం హిత్వా. ఇప్పుడు ఆనందము ఎక్కడ ఉన్నది అన్నటువంటి దాని విచారణే ఎవరో చేయడం లేదు, అర్థమైంది కదా. అది అందుకని దానిని ఆత్మ ఎక్కడ ఉందంటే తన హృదయాకాశంలోనే ఆ ఆనందం అన్నది ఉన్నది. తన హృదయాకాశంలోనే ఆనందం అనేది ఉన్నది. ఆ ఆనందము హృదయాకాశంలోను మనకున్నటువంటిది విచారణ ద్వారా తెలుసుకోదగినటువంటి ఆనందము సమీపంలోనే ఉంటే అది ఎలాంటి హిత్వా, దానిని విడిచిపెట్టి ఆత్మనః సుఖకామ్యయా, తన యొక్క సుఖము కోసరము చెప్తున్నాడు. యజంతి దేవాన్ యజ్ఞాద్యైః. ఎక్కడ ఏ దేవతని పూజ చేస్తే ఏ సుఖం వచ్చేస్తుందో అన్నటువంటి విషయం పూజ చేయొద్దని చెప్పలేదు, సుఖం ఎక్కడి నుంచి వస్తుందని చెబుతున్నాడు, అర్థమైంది కదా. కాబట్టి ఎక్కడ యజంతి దేవాన్ యజ్ఞాద్యైః, దేనికోసం? తన ఆత్మనః సుఖకామ్య, తనకు సుఖము కావాలన్న ఉద్దేశ్యముతో దేవాన్ యజంతి యజ్ఞాద్యైః, దేవతలని అనేక రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. అంటే చేయొద్దని కాదు, ఆ శాశ్వతమైన సుఖము అక్కడేమీ లేదు, అర్థమైంది కదా.
అక్కడ వచ్చిన సుఖం ఏమిటి? సుఖమల్పం బహుక్లేశం. అర్థమైందా? విషయగ్రాహిణాం శ్రీణాం అనంతం బ్రహ్మ అనంత సుఖం బ్రహ్మనిష్టానం ఇది వేదాంత. దీని వాస్తవిక స్వరూపం ఏమిటి? మనకి ఏదైనా సరే ఇప్పుడు ఒక యజ్ఞాలు జరుపుతుంటాం, ఏదో వస్తుంది సుఖం, ఆ స్వర్గలోకం పోతే అక్కడ ఏదైనా ఉంటుందని ఒకటి. ఏదో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది సుఖం అనేది. సుఖము రాదు, డబ్బులు వస్తాయి. అర్థమైంది కదా? ఇప్పుడు చేసిన దానికి పుణ్యం వస్తుంది, డబ్బు వస్తుంది, సుఖం మాత్రం రాదు. అది వచ్చిన సుఖం ఎంతసేపు ఉంటుంది? అది అల్పసుఖం. ఎంత కష్టపడి ఇంటికి తెస్తాడు, ఇంట్లో వాడు అంటాడు నువ్వు వలిసిపోతేనే వచ్చిందా అంటాడు, అయిపోయి గోయిందా. మేమందరం ఊరకాయ నీ ఒక్కడి వల్ల అయిపోతుందా, చూస్తాం అయితే రేపు నువ్వు ఒక్కడి వెళ్ళి చూసి అవుతాను నిన్ను అని అయిపోయాయి. చూసారా? ఏదో తెచ్చాను పొంగిపోతారు. మరి ఇంటి దగ్గర నాలుగు మాట్లాడేసరికి ఏమైపోయింది? ఉన్నది ₹1,00,00,000 తెచ్చామంది, ఏమి లాభం? ఇంట్లో మాటలతో ఏమైపోయింది? సుఖమా పాడా? అర్థమైంది కదా? నువ్వు తెచ్చావని పోయేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో? అర్థమైంది కదా? అందుచేత అది ఏదో ఒక యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, ఏదో ఒకటి తెస్తాడు. తెచ్చిన తర్వాత కరెక్ట్గా తెచ్చావు, నీ వల్ల ఇల్లు బాగుందని అదే వాళ్ళు ఎవడు లేకపోతే ఇల్లు నడదేట అన్నారంటే అయిపోయి గోయిందా. ఇలాగా ఈ సుఖాలు అన్నటువంటివి ఎక్కడి నుంచి వచ్చే సుఖము కాదు. సుఖం అనేది ఈమాత్మ పరానంద పరప్రేమాస్పదం యత. ఈ మొక్క చెప్పుకున్నాం మనం చాలాసార్లు పంచదశిలో. ఇది ఈమాత్మ పరానంద, నీకు పరమ గొప్ప ఆనందానికి హేతుభూతమైంది ఈమాత్మ. ఈ ఆత్మయే నీకు ఆనంద కారణం. అర్థమైంది కదా? కాబట్టి పరప్రేమాస్పదత, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న ఎవరిని ప్రేమించినా నీ ఆత్మస్వరూపాన్నే ప్రేమిస్తున్నావు, కానీ ఇంకో దాన్ని నీకు ప్రేమించడం లేదు. నీకు కలిగే ఆత్మయే ఆనందం. ఇప్పుడు కుక్క ఒకసారి దానికి ఒక ఎముక దొరికింది, ఆ ఎముక నవ్వుతుంది. నడుస్తుంటే పళ్ళు ఊడిపోయినాయి పాపం. ఆ పళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంటే ఆనందిస్తుందట, ఎముకలో రక్తం ఉందనుకొని. అర్థమైంది? ఉన్న రక్తం తలలోనే వచ్చింది, కానీ ఎముకలో నుంచి రక్తం వచ్చేస్తుందని తాగేస్తుంది అనమాట. ఆనందం అనమాట. ఆనందం ఎముకలు ఏమంతా. అలాగనే తలలో ఉన్నటువంటి ఆనందం వదులుకొని ఏదో ఒక ఆనందాన్ని ప్రాకులాడుతూ ఉన్నాడు, ఎక్కడో వస్తుందని. అంతకంటే అజ్ఞానులు ఎవరు ఉంటారు లోకంలో అని చెప్తున్నాడు. ఇది అనమాట. ఈ ప్రకారముగా ఇదంతా వేదాంతం అన్నమాట. చక్కగా స్వయమేవ ఆకృతిం దేవం అజ్ఞత్వా ప్రతిమాం జడాః భజంతి దేవతా బుద్ధ్యా అహో అజ్ఞజనాజ్ఞత అహో అజ్ఞజనాజ్ఞత. ఇవన్నీ ఏమిటి అంటే ఆత్మస్వరూపం అనేది బాగా తెలుసుకోమని చెప్తున్నారు. అంతేగాని ఇతర దేవతల్ని పూజ చేయొద్దని కానీ, అర్థమైంది కదా, విషయం చెప్పడం లేదు. అక్కడ ఏదో సుఖం వస్తుందని పోతున్నారు, కానీ ఆ సుఖం తన దగ్గరే ఉన్నది, ఎక్కడో సుఖం వచ్చేది కాదు. చేయవలసిన కర్తవ్య కర్మలు చేసుకో, కానీ వాటి వల్ల సుఖం వస్తుందని, అదే శాశ్వత సుఖం అనే మాట విడిచిపెట్టుకోమని చెప్పడం ఆచార్యుల వారు. ఇదే కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, చెప్పారు, గట్టిగా చెప్తుంటారు. ఇదే మన ఎల్లపల్లి శ్రీనివాసులు చెప్తే దంచి పారేస్తాడనమాట. అర్థమైందా? అలాగా ఎందుకనే ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ ప్రకారముగా ఇప్పుడు ఇది చాలా విశేషాలు. స్వయమేవ ఆకృతిం దేవం
ఏమి తాను ఎవడు? తాను స్వయంగా తన స్వరూపం ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి. అసలు దేవుడు అంటే ఎవరిని పిలుస్తాము? ఆత్మయే దేవుడు, ఆత్మయే చైతన్యం. అర్థమైంది కదా? ఆత్మయే దేవుడు. ఇప్పుడు తనలో ఆత్మ ఉంది కదా, తాను దేవుడు అవుతాడు, ఆవిడ అవుతాడు. ఇక్కడ నేను అడిగాను కాబట్టి చెప్తాడు. అది ఇంటికి వెళ్ళి ఇంతతో కష్టం వచ్చింది అనుకో, నేను దేవుడిని అయితే నాకెందుకు కష్టాలు వస్తాయి మొదలెడతాడు. అసలు వాళ్ళు అన్నప్పుడు అవుతాను అనుకోవడమే పొరపాటైంది. ఆ మాట అన్నప్పటి నుంచి నాకు కష్టమే వస్తుంది. ఆ మాట అన్నప్పటి నుంచి అది నేను దేవుడిని అని అనుకున్నాను అంటే ఆ మాట అన్నప్పటి నుంచి ఇంకా నాకు కష్టమే వచ్చింది అంటాడు. ఇక జీవితంలో అనుకోడు. అర్థమైందా? శివోహం అంటారా అందరూ? అందరూ పని చెప్పండి ఎప్పుడైనా. అంటే శివోహం అంటే ఏమిటి తెలుగులో చెప్పండి. అహం శివ, నేనే శివుణ్ణి. ఇప్పుడు నేనే శివుణ్ణి అనుకున్నా, నేనే దేవుణ్ణి అనుకున్నా ఒకటే. అర్థమైందా? అయితే నేను దేవుణ్ణి అనుకుంటా, మనం దేవుడికి పూజ చేస్తాం, తప్పులే. ఒకటి దేవుడికే పూజ చేయదనేస్తాడు. ఇప్పుడు అది ఎలాగుంటుందంటే తాను అక్షరాభ్యాసం నేర్చుకొని వాళ్ళు ఇంకా అక్కడి నుంచి అది పనికిరాదు అంటాడు అనమాట. అది రెండో వరకు ఉండాలా, వాళ్ళు ఏబిసిడీలు వీటితోనే అయిపోద్ది కాలం. అలాగా మనం పైకి వెళ్తున్న కొలిది కిందటి నిరసించిన అవసరం లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎల్కేజీ వెళ్ళాం, యూకేజీ చదువుకున్నాం, 1వ తరగతికి వెళ్ళాం, 5వ తరగతికి వెళ్ళాం. ఇప్పుడు ఏమిటి దాన్ని 24గా తిరుగుతుంటాం ఏంటి? ఎల్కేజీ చీ చండాలం, యూకేజీ చీ చండాలం అంటావేంటి? చీ ఎల్కేజీ యూకేజీ, నువ్వు అజ్ఞానం ఇంకా ఎల్కేజీలో ఉంటావా? పక్కడు అడుగుతాడా? ఈ చదువు అయిపోయింది, వచ్చేవాళ్ళు ఇదే శాశ్వతమైన ఉండకూడదు. జీవితం అంతా 20 ఏళ్ళు ఎల్కేజీలో ఉంటే మన బతికేమవుద్ది? అది కావాలి. ఇప్పుడు ఎల్కేజీ చాలా గొప్పది, అదే పునాది అని చెప్పుకొని 60 ఏళ్ళ వయసు వచ్చిన దాకా ఎల్కేజీకి వెళ్తే అలా. అందుకని దేది ఎంతవరకు ఉండాలా అనేది మనం చూసుకోవాలి. అది శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఈ లోకానికి దేవుడు ఎవడు? పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడంటే ఈశ్వర సర్వభూతానాం చెప్పేసింది. ఈ మొక్క నేను దేవుడిని అనుకోవాలని దమ్ము ఎవడుకుందే? ఆ దమ్ము తెప్పేస్తుంది అనమాట ఇక్కడ శాస్త్రం. ఎందుకు అంటే తన స్వరూపం ఆత్మస్వరూపం, నిత్యశుద్ధ బుద్ధ ఆత్మస్వరూపం, సచ్చిదానంద స్వరూపం అది. అందుకని ఆచార్యుల వారు ఏమంటారు? స్వయమేవ ఆకృతిం దేవం అజ్ఞత్వ. అతడు తన స్వరూపం హృదయంలో ఉన్నాడు, పరమాత్మని మర్చిపోయి. అర్థమైంది కదా? అజ్ఞుడు ఏం చేస్తాడు? ప్రతిమాం జడా భజంతి. ఆ ప్రతిమలు అజ్ఞానమైనటువన్నీ అలా శరణం వేడుకొని కూర్చుంటున్నాడు. అది వద్దనడు. వేడు శరణం అన్నీ వేడుకో. వేడుకుంటేనే నీకు మనసు కొంచెం ప్రశాంతం వస్తుంది. కానీ నువ్వు తెలుసుకునేది ఏమిటి తెలుసుకోవాలి. అది ఇప్పుడు క్లాసుల్లోనూ పైకి వెళ్ళడం నేర్చుకున్నాం, ఆధ్యాత్మిక క్లాసుల్లో పైకి వెళ్ళడం రాలి. తెల్లాలేసి ఆ దీపం పెట్టేవాడు సచ్చిందాకా దీపమే పెడతాడు, కానీ ఇంకోటి చేయడు. అయిందా? దీపం పెట్టదు దేవుడు చెప్పాడు. అర్థమైంది. ఇక్కడ మాత్రం ఎల్కేజీ ఉండాలి, యూకేజీలో ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, బీటెక్ ఉండాలి, ఎంటెక్ ఉండాలి, పైన పిహెచ్డీ ఉండాలి. కోటి విద్యలో కోటి కొరకే.
అది తెలుసుకో, ఇది తెలుసుకో. ఇది కూడా పిహెచ్డి వరకు వెళ్ళు చెప్తున్నాను శంకరాచార్యుల వారు. నువ్వు ఇక్కడే ఉండిపోతే నీ బతికి ఎలా ఉంటుంది? మాటికి నీకు దుఃఖమే, నీకు భయం పోదు అన్నాళ్ళు చచ్చినా అని చెబుతున్నాడు. అర్థమైందా? నువ్వు లోకంలో ఎందుకు భయపడిపోతున్నావు? ఓ రోగం వస్తే భయపడిపోతావు, ఓ ఏదో అయితే భయపడిపోతావు. అది నీకే భయమో? రోగం వచ్చి భయపడిపోతే శరీరం ఉంటుంది ఎవరికైనా? ఎవరికి ఉండదు. ఆ మంచాల మీద పడుకొని 90 ఏళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అర్థమైంది కదా? దేవుడా నాకు ఎప్పుడు తీసుకెళ్ళిపోతావో అని ఏడుస్తూనే ఉన్నారు. పోయినారా? చచ్చారా? ఒకరు చచ్చారా? చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 90 ఏళ్ళు తాగిన తర్వాత. ఆ రోజు దేవుడు మొక్కుతున్నారండి చచ్చిపోవాలని. ఏమిటి? వాళ్ళ కింద సేవ చేసిన కూడా మొక్కుతూనే ఉన్నారు. ఈడు ఎప్పుడు పోతాడో ఎప్పుడు పోతాడు. ఈడు వయసు ఏడిసినా ఆయన ధైర్యాలేదు, వాళ్ళు ఏడిసినా ధైర్యాలే. కర్మ. మనకు మాత్రం భయం ఎక్కడ సస్తామని. కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం చూసుకోవాలి కదా. ప్రతి దానికి భయపడిపోతే ఏమవుతుంది? టెన్షను. ఆ టెన్షన్ పోగొట్టడానికే వేదాంతం. ఇది తెలుసుకోకుండా నువ్వు ఊరిగా ఎన్ని దేవుళ్ళకి చేస్తావు? చెయ్యి, వద్దానులే. నువ్వు దేవుళ్ళు మొక్కితే సాగు తప్పుతుంది పాడా. నీకు డబ్బు వస్తుంది ఒప్పుకున్నా. డబ్బు వస్తుంది, పిల్లలు వస్తారు, అన్నీ వస్తాయి. అది ఎక్కువైపోతే తగులు వస్తాయి, తంటాలు వస్తాయి. పంచుకునే తగులు, ఇంటికాడ తగులు ఒకటే. అయ్యో అన్ని తగులే. అందుచేత నువ్వు తెలుసుకో, అన్నీ పంచుకో. నీకు వద్దా లేదు, నీ ఆస్తి నువ్వు పంచుకొని తిను. నాకు అవసరం లేదంటాడు దేవుడు. నువ్వేం తెచ్చుకున్నా నీదే. నీ మూట కాపలా ఉండి నేను సస్తున్నా. నువ్వేమో హాయిగా సస్తావు ఈ జన్మకి. నీ మూట నా దగ్గర పెట్టుకోని కర్మ నాకు వచ్చింది. వచ్చే జన్మ నీ మూట నీకు ఇవ్వాలి. ఇస్తాను, కానీ నువ్వు నేర్చుకో జ్ఞానం. అది అప్పుడు నాకు సంతోషం. నీ మూటలు మోసినందుకు నాకేమిటంటే ప్రతిఫలము. నువ్వు జ్ఞానివైతే చాలు. అర్థమైందే అని ఆయన మొక్కుకుంటున్నారు. అందుచేత ఈ ప్రకారముగా స్వయమేవ ఆకృతిం దేవం అజ్ఞత్వా స్వయం చిదానంద రూపం శివోహం. ఎలాగోలాగా ఏదో ఒకటి బెల్లం మందు చేదు తిన్నవాడి బెల్లం పైపోత రాసి పెడుతూనే ఉన్నాడు శంకరాచార్యులు వారు. బాబు ఏదో పూత పోసి అర్థమైందే పూతరేకుల్లాగా. అందుచేత స్వయమేవ ఆకృతిం దేవం. చాలా ఈ శ్లోకాలన్నీ కూడా అజ్ఞానాన్ని భేదిస్తాయి. ఇది ఉంటే అజ్ఞానం, ఇది లేకపోతే జ్ఞానం. కొంతమంది ఏమంటారు, ఏదో వాళ్ళు ఏమి దేవుడికి దయ్యానికి ఏది పూజ వద్దు అంటారండి. నీ పూజ వద్దని ఎవడు చెప్పాడు? పూజ చేసుకో, నువ్వు 24 hours చేసుకో, కానీ నువ్వెవరో తెలుసుకో. ఇంతే తేడా. తానెవరో తెలుసుకొని చేస్తే ఏమి ఆ బంధంలో చిక్కుకోవు. కాబట్టి ఆ దేవుడి మీద నీ కోపం వచ్చినప్పుడు కూడా తిట్టవు. లేకపోతే 40 రోజులు పూజ చేసి ఎందుకంత ఖర్చు పెట్టి ఇన్ని ఉపాసనలు ఉండి ఆ పని కాకపోతే ఏమంటారు? దేవుడు, ఆ దేవుడికి ఒక బుద్ధి ఉందా కొంచెం? ఆ దేవుడి మీద కోట్లు వేయడానికి స్థితి లేకపోయింది కదా, ఆ పైపు కూడా కోట్లు వేసిద్దరు. అర్థమైంది కదా మామూలుగా. లేకపోతే నీకు 40 రోజులు చేస్తే ఇది వస్తుందని చెప్పావు, ఇది రాలేదు మరి అని కోట్లు వేసి వస్తాడు మామూలుగా. మొత్తం ఛాన్స్ లేదు. అందుచేత మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇది అది చెప్తున్నారు. స్వయమేవ ఆకృతం దేవం. ఆ ఆకృతి ఈ రూపం. స్వయమేవ తన రూపం ఏమిటి? సచ్చిదానంద రూపం. ఆ సచ్చిదానంద రూపం అజ్ఞత్వా. అజ్ఞత్వం అంటే తెలుసుకోవడం, అజ్ఞత్వం అంటే తెలుసుకోకుండా. ప్రతిమాం జడాహ భజంతి దేవతాహ. అవే మోక్షాన్ని ఇస్తాయి అనుకుని ఏడుస్తున్నావు నువ్వు. నీకు అవి ఎప్పుడూ మోక్షాన్ని ఇవ్వవు. నువ్వు కోరుకున్న ధనమే నీకు ఇస్తుంది. అర్థమైంది కదా? నీకు ఏది కోరుకోనో అది ఇస్తుంది, ఇస్తుంది. కానీ నీకు సుఖం దానివల్ల శాశ్వతంగా అనుభవిస్తున్నావా? అనుభవించడం లేదు. అందుచేత ఏది నీకు ఇస్తారో, ఏది నీ స్వరూపమో
అది నీవు చక్కగా తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడు, అది తెలుసుకోలేకపోతే ఏమైంది? అహో అజ్ఞజనాజ్ఞత, ఇంతకంటే అజ్ఞానం లోకంలో ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అజ్ఞాన లోకంలో ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పుడు మనం చదువుతూ ఉన్నా ఒక దేవుణ్ణి మనం పూజ చేస్తూ ఉన్నాం. పూజ చేయొద్దని చెప్పలేదు శాస్త్రం, రెండూ ఉండాలి. ఆదో సగుణమాశ్రిత్య అని చెప్పారు శంకరాచార్యుల వారే. అనంతరం నిర్గుణాన్ని కూడా తెలుసుకో. నిర్గుణం సగుణాన్ని తెలుసుకో, నిర్గుణాన్ని తెలుసుకో. ఏది వర్ణించినా నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, దేవతని నిరాకార వర్ణన, సాకార వర్ణన, అది అన్నమాట. ఈ నిరాకారమైన తన స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ దేహం నేను కాదు అన్న భావము స్థిరమవుతుంది. అప్పుడు దేహానికి సంబంధించినటువంటి వస్తువులు ఆ వ్యామోహము ఎక్కువగా మనసు ఉండాలి అన్నటువంటివి తగ్గి కాలక్షేపాన్ని తగిన వస్తువులతో ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఇది తెలుసుకోకపోతే ఇదే కాబట్టి డబ్బు లేకపోయినా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా ఎన్నో వస్తువులు కొనుక్కొని వాటితో అవే శాశ్వతం అనుకోవద్దు. శరీరం వెళ్ళాలి కాబట్టి వస్తువు ఉండాలి, మనకి వస్తువు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమిటి, శరీరం నేను అన్న భావం వచ్చేసరికల్లా అంతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? శరీరము నువ్వు కాదు, ఆత్మవు నువ్వు. అది ఇల్లు నీది కాదు అని చెప్పాడు. ఒకటి వచ్చి ఈ ఇంటిని ఎవడు ఉడుస్తాడు? రోజు వచ్చే వచ్చాడు, అర్థమైందా? అంత ఇల్లు నాది అనుకొని అన్నీ క్లీన్ చేస్తున్నాను నేను రోజు. ఇంకోటి వచ్చి నీళ్ళు కాదు మర్చిపోయాను, ఆ ఇంటికి వచ్చి చేస్తున్నావు అన్నాడు. ఓ నాకు తెలియలేదయ్యా, 3 రోజులు తెచ్చాను మా మానేస్తాడు. అలాగనే నువ్వు ఉన్నావు, ఈ ఇల్లు నీది కాదు, అర్థమైంది కదా? ఇది కాదు, నీ తాతది కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నావు కాబట్టి రోజు తుడుచుకో. ఇల్లులో ఉండి ఇది నా సొంత ఇల్లు అనుకుంటున్నావు కదా, అదే అజ్ఞానం. ఈ ఇల్లులో మనం ఉన్నామా? ఈ ఇల్లు కంటే వేరుగా ఉన్నాము, ఇల్లే మనమై ఉన్నాం. చెప్పండి అందరూ. ఇప్పుడు ఇల్లులో మనం ఉన్నాం, ఇల్లే నేనైపోయానా? ఇల్లు కంటే వేరుగా ఉన్నాం మనం. ఇల్లే నేనైపోతే మన ఇదిలోకి వెళ్ళకూడదు, ఇదిలోకి పోద్దా? ఏమంటారు? ఇల్లే నేనైపోయానంటే మనం ఇదిలోకి వెళ్ళి ఇల్లు కూడా ఇదిలోకి రావాలా? ఇల్లు వేరు, నేను వేరు, అర్థమైంది కదా? అలాగనే ఈ ఇల్లు వేరు, ఇందులో ఉన్నాడు వేరు. అది ఈ ఇల్లు ఎప్పుడైనా పోతుంది, నేను మాత్రం పోను అని భావము తెచ్చుకోమంటున్నారు. నేను ఈజ్ ఈక్వల్ టు ఎవడు? దైవం. నేను ఈజ్ ఈక్వల్ టు చైతన్యం. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. నేను ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. నేను ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. ఇవన్నీ అదే ఆటల భేదం, కానీ అర్థం ఒకటే. ఇది ఇలా మీరు రోజు కొంచెం అనుకుంటుండాలి, నేను ఈజ్ ఈక్వల్ టు అని. అది అనుకుంటుంటే ఇక అది అలా గట్టిపడిపోద్ది అందరికీ. అది ఇప్పుడు ఈ ప్రకారంగా చెప్పి ఇంతకీ 7వ శ్లోకం చెప్పబోతున్నారు. ఇప్పుడు ఆ మధ్యలోని శ్లోకాలు ఏమిటంటే ఉదాహరణ శ్లోకాలు. అవి చదువుకున్నా అర్థమైపోతుంది మీకు, అర్థమైందా? ఆ ఉదాహరణ శ్లోకము ఉత్తర గీతలోనూ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అది కూడా చదివేద్దానికి ఎందుకు. శిలామృద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత అకల్పిత స్వయం జ్యోతి ఆత్మనో దేవతా నక్కిం. అయ్యా శంకరాచార్యుల వారు నేనే రాశాను అనుకుంటారేమో, ఇది ఉత్తర గీతలో కృష్ణుడే చెప్పినాడు చూసుకోండి అంటున్నాడు. అది ఏమంటాడు? ఎవరో ఒకరు ప్రమాణం ఉందనుకోండి, బలం ఉంటుంది. ఆయనకి మూజిలే, ఆయన అద్వైతం ఆయనే రాసి పారేస్తారు, ఎలాగైనా అంటుకుంటారు, లేకపోతే అర్థమైందా? అందుచేత నేనే రాయలే ఈ ముక్క. కృష్ణుడు అర్జునుడికి ఉత్తర గీతలో చెప్పినాడు. చెప్పింది శిలా మృద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత. వీటి ఎందు మనం కల్పించుకున్నాం దైవాన్ని. ఇప్పుడు రాయి తీసుకొస్తాడు పల్లెటూరులో,
ఆ రాయిని అక్కడ పెడతాడు, అంతే. ఆ రాయికి ప్రతి సంవత్సరము ఉత్సవాలు చేస్తారు. అక్కడ రాయి ప్రధానమా, రాయి మీద బుద్ధి ప్రధానమా? రాళ్ళు అంటే మొత్తం అన్నీ ఉన్నాయి, రాళ్ళు బోల్డు, అర్థమైంది కదా. ఈ రాయి భగవంతుడని తలుచుకున్నాడు, పక్కన రాయి ఏమి ఉంది, ఆ రాయికి ఏమీ సంబంధం, ఆ రాయి కాలుతోనే కొట్టి తోసేస్తాడు. ఈ రాయి మాత్రం భగవంతుడు తెలుసుకున్నాడు. అర్థం అవడాలి అందరికీ, అవుతుందా? అందుకని అది చెప్తున్నాడు. శిలా మృద్దారు. ఇప్పుడు మనం తలుపు ఉంది, తలుపు మీద ఏది చెక్కితే అది అవుతుంది. అర్థమైందా? తలుపు మీద లక్ష్మీదేవిని చెక్కితే లక్ష్మీదేవి, సరస్వతిని చెక్కితే సరస్వతినే. తలుపు తలుపుగా చూస్తాడు జ్ఞాని, తలుపు మందు రకరకాలుగా చూస్తాడు అజ్ఞాని. కర్రని కర్రగా చూస్తాడు. దాని యందు కొంతమంది సినిమా బొమ్మలు కూడా చెక్కించుకుంటారు. దేని యందు? దాని యందు కుక్కలను కూడా చెక్కుతారు. కొంతమందికి ఇష్టం అది, లేడీలు చెక్కుతారు, దేవుణ్ణి చెక్కుతారు. అర్థమైందా? అయితే ఇవన్నీ కల్పితమా అకల్పితం చెప్పండి మీరు ఇప్పుడు. కల్పితమైనది వాస్తవం అనుకోవడం అజ్ఞానం, చెక్కని చెక్కగా చూడడం జ్ఞానం. అది చెప్తున్నాడు. అర్థమైందా? దేవుడిని దేవుడిగా చూడడం వాస్తవము, కల్పితం కల్పిత వస్తువు. అయితే మరి ఎందుకు చూడాలి? అది చూస్తే మనస్సు ఏమి ఏకాగ్రత, ఒకరికొకటి ఏకాగ్రత. సినిమాలు చూసేవాడికి ఆ సినిమా బొమ్మ చూస్తేనే ఏకాగ్రత, దేవుడి బొమ్మ చూసాడో వాడికి ఏకలం అయిపోద్ది మనస్సు. అర్థమైందా? మనకేమో సినిమా బొమ్మ చూస్తే చిచ్చే ఇలా తిప్పించుకుంటాం, వాటి నుంచి అది చూస్తే చిచ్చే అటు తిప్పించుకుంటాడు. ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంది? మనోకల్పితమే కానీ వాస్తవం ఏమని చెప్పండి? మన మనోకల్పితమే కదా. మనం అందుకే ఏమిటి, బాగా కనబడింది అనుకోండి, మొక్కి వచ్చి ఒట్టి తలుపు ఎవడు మొక్కుతాడా? ఒట్టి తలుపుకి ఏదో మొదటి రోజు ఓపినప్పుడు అన్నీ మొక్కి వెళ్తాం అంతే. అదే తర్వాత తలుపు మనకి ఎక్కడుంటే కాలుతోనే తోసేస్తాం. ఆ తర్వాత అదే బొమ్మ పెట్టామనుకో, కాలుతో తొట్టేయం. మనం బంధించడానికి మనం పెట్టుకోవాలి. ఆ సాధన మంచిదే. కొంతమంది మూల ఖాళీగా ఉంటే ఊసేస్తారు, అందుకని ఆ మూల దేవుడిని పెట్టేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మనం ఆ దేవుడితో పాటు పెట్టారనుకో, అయ్యో అంటుంటారు. అది ఇవన్నీ కంట్రోల్ కోసం. ఇదే శాశ్వతంగా భావించుకోకూడదు. అర్థమైంది కదా? మన కంట్రోల్ వేరు, అసలు వస్తువు వేరు. అది చెప్తున్నాడు ఇప్పుడు మనకి. అందుచేత శిలాముద్దారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పిత. కానీ ఇది ప్రకల్పితంతో దైవబుద్ధి చేసుకుంటున్నాడు. సాలగ్రామం దాని మీద కల్పితమైతే విష్ణుమూర్తి చేయొద్దని చెప్పలేదు, చేసుకోవాలి భక్తి కోసం. ఓ రాయి తెచ్చుకున్నాం, శివలింగం చెప్పుకున్నాం, దాని మీద ఏం కల్పితం? అది. ఓ శ్రీచక్రం తెచ్చుకున్నాం, దాని మీద ఏం కల్పితం? మహాదేవి. ఇవన్నీ కూడా ఈ కల్పిత వస్తువులకి ఆధారం ఒకటి ఉంటుంది. మనము నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి? అక్కడ ఒక మైదానంకి వెళ్ళిపోయి గురి కోసం బాణంతో కొట్టడమో, లేకపోతే ఈ పోలీసులు అందరూ ఇలా ట్రైన్ పార్టీ వేసి కొట్టడమో ఏది చేస్తుంటుంటాడు. జీవితం వల్ల ఈ కొట్టుకొని కూర్చుంటాడా? ఇది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత సమయం వచ్చినప్పుడు కొట్టాలి. అది అన్నమాట. అలాగనే మనము తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మన లక్ష్యం ఆ తత్వం అని తెలుసుకొని అందులో ఇవ్వాలి. అందుకే ప్రణవో ధనుశరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ అంటాడు. ప్రణవో ధనుహు, ప్రణవను ధనుసుగా భావించుకో. ప్రణవో శరో హ్యాత్మ, మన యొక్క శరము అది మనస్సుగా భావించుకో. లక్ష్యం ఏమిటి? బ్రహ్మ, లేకపోతే కృష్ణుడో రాముడో ఏదో ఒకటి పెట్టుకో. తెరవత్తన్మయో భవేత్. ఆ శరము ఎలాగైతే మనం ఆ పండుకో గోడకో కొట్టినప్పుడు అందులోకి తన్మయం చెందిపోతుందో, మన మనస్సు ధ్యేయమునందు తన్మయత్వం చెందమని చెబుతూ ఉన్నాడు. అర్థమైంది కదా? తన్మయత్వం చెందేది ఒక సిస్టం. అది తత్వం తెలుసుకోకుండా తన్మయత్వం చెందాడనుకో, మంచిదే, ఏకాగ్రత వస్తుంది. అర్థమైంది కదా? అది జన్మరాహిత్యానికి హేతువు కాదు తన్మయత్వం. తన్మయత్వం జన్మరాహిత్యానికి తన్మయత్వం ఉండి ఒప్పుకున్నా ఏకాగ్రత వస్తుంది.
ఈ మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడే ఏమి జన్మరాహిత్యం ఆనందం. అదే ఆనందం. నేను ఇది కాదని తెలిసిపోయింది కదా శరీరము. మనకి శరీరానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమనిపిస్తుంది? మన పక్కోడు ఊరికి ఏడుస్తూ ఉన్నాడు రోజు, వాడికి రోజు అలవాటు అయిపోయింది ఏడుపు, పదరా అంటాడు. అర్థమైందా? అది తన ఇంట్లో ఏడిస్తే అలాగనే ఈ శరీరం నేను కాదనుకున్నప్పుడు ఈ శరీరం సంబంధమైన విషయాల్లో మనకి కొంచెం న్యూనత సంభవిస్తుంది. అది చెప్పారు ఇక్కడ. అందుకని ఇక్కడ అకల్పిత స్వయం జ్యోతి ఆత్మనః దేవతాన కిం. అకల్పితమైనటువంటి స్వయం జ్యోతి ఆత్మ కాకుండా ఉంటుందా? కల్పితమైన దాని అందే నువ్వు ఆత్మని పట్టుకున్నావే. అకల్పితమైన స్వయం జ్యోతికి ఆత్మ కాకుండా ఉంటుందా అని ప్రశ్న వేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు చెప్తూ ఉంటుంది. అందుచేత ఇంతవరకు ఏం సిద్ధించినట్టు మనకి ఈ 2 శ్లోకాలతో అంటే, అయ్యా నువ్వు ఏదైనా అర్చన చెయ్యు, అది శాశ్వతమని అనుకోకు. అర్థమైంది కదా? నువ్వు శాశ్వతమని అనుకోకు. అది ఏమిటి అంటే నీకు ఒక మంచిని ఏదో ఒకటి ధనాధాన్య పుత్రపత్రాలు ఇస్తుంది. కానీ నీకు అనంతమైనటువంటి ఏదైతే ఎల్లప్పుడూ వస్తుందో ఆ దుఃఖాన్ని నివృత్తి అది చేయజాలదు. నువ్వు శరీరము ఆత్మ అనుకో ఏమికుండా ఆత్మని ఆత్మగా భావించుకో, శరీరాన్ని శరీరంగా భావించుకో. అలా చెప్తూ ఉండాలి. ఇది చెప్పి ఇప్పుడు 7వ శ్లోకంలోకి వస్తున్నారు. ఇంకా అజ్ఞత్వా ముక్తమాత్మానం అజ్ఞత్వా ముక్తమాత్మానం ఆత్మనో ముక్త సిద్ధయే పుణ్యక్షేత్రేషు నివసంతి పుణ్యక్షేత్రేషు నివసంతి అహో అజ్ఞజనాజ్ఞత అహో అజ్ఞజనాజ్ఞత. ఇక్కడ ఏమిటి అంటే చెప్తున్నారు, ఆత్మనః ముక్తం అజ్ఞత్వా. తన యొక్క స్వరూపమే ముక్తి స్వరూపం. తన యొక్క స్వరూపమే పవిత్రమైన స్వరూపం. తన స్వరూపం ఎలాంటిది? పవిత్రమైనటువంటిది. తన స్వరూపం ఎలాంటిది? ముక్తినిచ్చినటువంటిది. తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే ముక్తి. తన స్వరూపం ఎక్కడుందో అక్కడ పవిత్రం. ఈ స్వరూపం లేని స్థలం ఏమిటి? అపవిత్రం. అర్థమైంది కదా? అయితే ఏదో పవిత్రము, ఏదో ముక్తి అనే ఉద్దేశంతో పుణ్యక్షేత్రాలకి పోకూడదని చెప్తున్నారు. పుణ్యక్షేత్రం పుణ్యం వస్తుంది, అక్కడ పోతే ముక్తి వస్తుంది అనే మాట మాత్రం వదులు. అర్థమైందా? అది ఇప్పుడు కాశ్యాం మరణాన్ ముక్తి అంటారు. తెలుసుకోవాలి కదా, మన సందేహాలు తెచ్చుకోవాలి కదా అందరూ. ఏంటి కాశీలో చచ్చిపోతే ముక్తి వస్తుంది. ముక్తి ఏమీ రాదు. అర్థమైంది కదా? కాశీలో చచ్చిపోతే, కాశీలో చచ్చిపోవడం వల్ల ముక్తి వస్తే ఇంక ఆశ్రమాలు అక్కర్లేదు, గ్రంథాలు అక్కర్లేదు, పీఠాలు అక్కర్లేదు. అందరూ కాశీలో చచ్చేవాళ్ళం. అర్థమైందా? అక్కడికి వెళ్ళిపోయి ఎలాగో కాలేసుకుని పోయి చచ్చేవాళ్ళం. ఎందుకు ముక్తి వస్తుందండి? అందుచేత ముక్తి అన్నటువంటిది ఏంటంటే మానవులకి ఒక బలం వచ్చినటువంటి శక్తి, ఒక పుణ్యప్రదమైన శక్తి ఉంది అక్కడ. ఒక జ్ఞానమును సంపాదించుకునే శక్తి అక్కడ ఉంది. ఎక్కడ? కాశీలో పుణ్యం ఉంది. ఒక జ్ఞానాన్ని శక్తి ఉంది. ఒక బండరాయి అయినా ఒక జ్ఞానం పొందే శక్తి ఉంది అక్కడ. ఎందుకంటే అనేక మంది అజ్ఞానులు పోయి ఆ కాలేజీలు సంస్కృతిలో వాళ్ళతో చెప్పి చదివి మహాజ్ఞానులు అయిపోతున్నారు. వాడు ఆ జ్ఞానం ద్వారా ఎప్పుడైనా మోక్షాన్ని పొందుతాడు. అంతేగాని శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటాడు. శిఖరం చూస్తేనే పునర్జన్మ లేకపోతే ఇంకెందుకు ఇదంతన్నా
ఏమి శిఖరం చూడు, ఆ శిఖరం ద్వారా నీకు చూసిన తర్వాత ఆహా ఏమి సంసారం ఇది, కొంచెం ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే మంచిది కానీ బుద్ధి వస్తుంది అన్నమాట. అందుకే ఆ బుద్ధి రావడానికి ఇక్కడ పోవాలి. ఎక్కడికి? ఇప్పుడు కొంతమందికి ఎంత వచ్చినా తృప్తి ఉండదు, అర్థమైందా? అప్పుడు శిఖరం 10 సార్లు చూసేస్తే చాలేదు, ఈ మన మనవడి తిన్నదాకానే సరిపోద్ది, ఎందుకు వస్తున్నాను నేను అని బుద్ధి వస్తుంది అనమాట. ఎక్కడ ఆ బుద్ధి వచ్చిన తర్వాతే, బుద్ధి వస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అదే బుద్ధి లేక జ్ఞానం రాదు, అర్థమైంది కదా? ఇది అనమాట. ఇందులో రహస్యం ఇది ఉంది. అది అందుకే లోగుట్టు పెరుమాళ్ళు కిరికంటే అదే, ఇంకేమీ అనుగుట్టులు ఇవే. అందుచేత ఈ ప్రకారముగా మనం చూసుకోవాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పున్నాను ఒక శ్లోకం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. అది కూడా మీకు అన్నది ఉపన్యాసం చెప్పుకోవాలి, అర్థమైందా? అన్నీ మీ దగ్గర ఉండాలి టేప్ రికార్డులా. మళ్ళీ నేను చెప్పిన తర్వాత అప్పుడు గుర్తు వస్తుంది, అర్థమైంది? ఇప్పుడు గుర్తు రాదు. నేను చెప్పాను ఇది నాకు తెలిసిపోయింది ఆయన ఇస్తాను, అప్పుడే అంటున్నారు సంతోషం. అది కూడా మర్చిపోకుండా ఏం చెప్పాను ఇంతకుముందు? మీన స్నానపరః పనీ పవనభుకో మేషోస్తి పర్ణాశనః నీరాశి కలు చేతకః. నీరాశి కలు చేతకః. అలా భస్మో ధూళిత విగ్రహస్తు శునకో ధ్యానాదిరూఢో బకః ఏతేషాం కిమస్తి నహి నహి జ్ఞానం పరం కారణం. ఇప్పుడు మన గంగలో స్నానం చేసి చక్కగా శివో ముక్తోహం అనుకుంటాం. మరి అలాగైతే 24 గంటలు గంగలోనే చేపలన్నీ ఉంటాయి. మనం 5 నిమిషాలు సేమే. అందుకని ఒక ఆయన చెప్పినాడు, బాబు నువ్వు ఒడ్డు మీద బట్టలు పెడితే నీ పాపాలన్నీ ఆ బట్టల మీదే కూర్చుంటాయి, అందుకో నువ్వు స్నానం చేసినప్పుడు వదిలేస్తాయి. ఆయన తమాషా చెప్పాడు. నువ్వు ఎప్పుడు మరి బట్టలు వేసుకొని నీ పాపాలు నీకు. అందుకనే కొంతమంది అలా చెప్పి అది బొట్టలు పెట్టుకొని ఆ గంగకి వెళ్ళి ఒడ్డుని పెట్టు తడిపించుకుంటారు బట్టలు, మళ్ళీ ఆ పాపాలు మనకు వచ్చేస్తాయి. అర్థమైంది కదా? లేకపోతే స్నానం చేసినప్పుడు మనం బట్టలు ఇప్పుతాం కదా, ఈ పాపాలన్నీ అక్కడ కూర్చుంటాయట. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన మీదకి వచ్చేస్తాయట. అందుకే ఈ తెలుసుకున్న వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి మొత్తం ముడిగేస్తారు. కొంతమంది గోడలు ఎందుకని అక్కడే వస్త్రం వదిలేస్తారా, మళ్ళీ వస్త్రం తెచ్చుకుంటారా? అది అంటే తీసుకొని వెళ్తారులే, వస్త్రం వదిలేసి ఎక్కడ పోతాం మనం చెప్తున్నా. అందుకే ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ గంగ జలం తెచ్చి ఆ బట్టల మీద జల్లుతారు. ఎక్కడ? ఒడ్డు మీద కొన్ని బట్టలు. తెలివితో కూడి ఈ పని, తెలివైన ఆ పని. ఈ రహస్యాలు చెప్పిస్తున్నాను మీకు. అది అర్థమైంది. అందుచేత ఈ ప్రకారముగా మీన స్నానపరః, ఆ మీన అది అందులోనే ఉంటుంది. మరి మనం ఏదో పొంగిపోతాం, మానస్తారని ఒకరోజు వెళ్ళేసరికి బో అనుకో 24 గంటలు అందులో ఉంటాయి, ఆ సరోవరాలు సత్తున్నాయా. కాబట్టి ధ్యానం అనేది ముఖ్యం. మీకు ఆ శ్లోకం వల్ల అర్థమైపోయింది, మరి అక్కర్లే. కాబట్టి అజ్ఞత్వా ముక్తం ఆత్మానం, ముక్తం పవిత్రమైన వస్తువు, దీనిని మర్చిపోతున్నాడు. అయింది కదా? ఇది పవిత్రం. మన హృదయంలో ఉన్న పరమాత్మ అలాంటి వాడు, మహాపవిత్రం. ఈయన ఉన్నాడనుకోండి, ఉన్నప్పుడు మనం ఒంట్లో బాగాలేకపోయినా ఈయన ఉన్నప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళామనుకో, ఎవడో మనిషి దగ్గరికి వెళ్ళాము, లోపల ఆత్మ ఉన్నది, ఏమో అబ్బాయి బాగున్నావా అని అడిగాము, బాగా నా బాగింతే అన్నాడు. ఎవరు? అది ఒక గంట పోయికి గోడు వెళ్ళాడు, ఏమండి బాగున్నారా అని అడిగాడు. వాడు ఉలకలే పలకలే, అలగలే, ఏమిలే అంటే ఈడు వెళ్ళేసరికి బతికొన్నాడు, వాడు వెళ్ళేసరిపోయాడు. వాడేమనుకున్నాడు, ఆఫీస్కి వెళ్తుంటే వీడిని ఒకసారి పలకరించిపోతే పోయిందానికి వెళ్ళి ఇలాగే 3 సార్లు కలిపాడు. ఎందుకంటే తెలియడానికి అక్కడ సత్యం ఉన్నాడు. వీళ్ళు ముందెళ్ళినోడికి స్నానం చేసే పనిలే, ఈడు మళ్ళీ కర్మకార్యమే ఇంటికి పోయి బూట్లు ఇప్పి సూట్లు ఇప్పి ఈడని చచ్చాడు కదా. ఎందుకు ఇక్కడ పవిత్రమైన వస్తువు చెప్పండి మీరు? అది తెలుసు కూడా దీని మీదే మోహం పడి సస్తున్నారు. ఎందుకని అంటున్నారు సంగతి. మోహం ఉంచుకో, వద్దని లేదు, కానీ ఇదే మనకి పరమార్థం అని అంటే ఇక్కడ పవిత్ర వస్తువే తెలుసుకోవాలి కదా.
అందుచేత ఇక్కడ ముక్తం ఆత్మానం అజ్ఞత్వ, అటువంటి పవిత్రమైన వస్తువుని ఎల్లప్పుడూ అమృతాత్మ ముక్తినిచ్చిన ఆత్మానాన్ని విడిచిపెట్టి ఇక్కడికి తెలుసుకోవడానికి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి ఆత్మన ముక్త సిద్ధయే తాను ముక్తి పొందాలని పుణ్యక్షేత్రేషు నివసంతి, అక్కడనమాట 9 ఏళ్ళు 9 సంవత్సరాలు కొంతమంది ఉంటూనే, ఎందుకంటే 9 రోజులు ఉంటే ఏమిటి, గర్భవాసంలో 9 రోజులు ఉంటాం కాబట్టి 9 రోజులు ఉంటే మళ్ళీ గర్భం ఎత్తుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమో 9 నెలలు ఉంటే ఇంకా 9 నెలలు ఉన్నాం కదా, 9 నెలలు అక్కడ ఉంటే పోయింది కర్మ, అప్పటికైనా గర్భం తప్పితే ఇంకొంతమంది అనమాట. 2 ఛాన్సులు మంచివే. ఈ భావంతో వాడి కొన్నాళ్ళకి జ్ఞానం కలిగి ఆత్మవిచారణ కలుగుతుంది, అంతేగా డైరెక్ట్గా మోక్షం కలిగిపోదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది పోవాలంటే మన ఇష్టమా? ఇది ముందే నిర్ణయం. ఒక ఆయన ఉన్నాడు 45 ఏళ్ళ బట్టి అక్కడే ఉన్నాడు. రోజు కాశీ నివాసిని బోర్డు కూడా వేసుకున్నాడు. తెలుగు ఆయనే 50 ఏళ్ళు. లాస్ట్ గబాలన ఆరోగ్యం వాళ్ళు మద్రాసులు జాయిన్ చేశారు. 3 రోజుల మధ్యనకి అక్కడ పోయినాడు. ఒకరు అదృష్టం ఏమిటంటే పోతారు, పోయి అక్కడే చనిపోతారు. రూములో ఎవరికి చెప్పకుండా వాడి అదృష్టం అది. అంటే చచ్చి మంచి జన్మ వస్తుంది, అంతేగాని మోక్షం రా. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం డబ్బు మంచిదైపోయి ముక్తిలో కలిసిపోయాడు, ఏం తెలియకుండా అనుకోవడం, ముక్తిలో ఏం కలిసిపోవడం, ముక్తిలో కలిసిపోయింది ఏమున్నదా? అందుచేత అది చెప్తున్నారు, పుణ్యక్షేత్రేషు నివసంతి అధ్యాన జనత అన్నాడు. అది అనమాట. అజ్ఞత్వా ముక్తమాత్మానం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలా. అన్నీ ఇంపార్టెంటే, ఇది ఇంకా మనకి దేహాభిమానం పోయింది. ఏది అజ్ఞత్వ ముక్తమాత్మానం ఆత్మన ముక్త సిద్ధే, తన ముక్తి కొరకు పుణ్యక్షేత్రే నివసంతి అని ఈ విధంగా ఈ విధంగా చెప్పారు. దీనికి కూడా ఇప్పుడు ఒక ఉదాహరణ శ్లోకము ఇస్తూ ఉన్నారు. బహిర్భ్రామ్యతి యశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటమి దుర్మతి. దానికి ఉదాహరణ శ్లోకాలు అక్కడక్కడ పెట్టారు. మంచిది. ఇందులో శ్లోకాలకి నెంబర్లు ఉంటాయి, వాటికి మాత్రం నెంబర్లు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. మరి అలా ఇదే ఉదాహరణ ఏంటంటే, తన గృహంలో పాయసం విడిచిపెట్టి ఇంకో గృహానికి వెళ్ళి మామూలు అడుక్కొని తింటున్నాడు. వాడికి తీపి తెలియదే పాపం. అక్కడికి వెళ్ళి ఉప్పు ఎక్కువైపోయో పులుపు ఎక్కువ అది తింటున్నాడు. ఇంట్లోనే అమృతం వదిలేసి ఇంకే అన్నేమంటారు, అజ్ఞాని అంటారు. ఇంట్లోనూ పంచపక్ష పరమాణాలు వండిపెట్టి జీడిపప్పు కిస్మిస్ అన్నీ విడిచిపెట్టి పొరుగుండి పుల్లగోర రుచి అన్నట్టుగా ఎక్కడికో పోయి ఉంటే ఏమవుతుందా? అలాగా ఉన్నటువంటి ఆత్మసుఖమైనటువంటి ఆత్మ విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నామో మనం. ఎలాగంటే మీకు ఇంతకుముందు మీకు తెలిసిన ఉదాహరణ, పెద్దగా చెప్పక్కర్లే. కస్తూరి మృగం ఏం చేసింది? ఎక్కడో వాసన వస్తుందని ఇంచుమించు 100 మైళ్ళు తిరిగి సచ్చింది. అలిసిపోయి అలా పడుకుంటే దానికి ఇక్కడే ఉంది, నాభి అందే ఆ వాసన. అది అలాగే మనలో ఉన్నటువంటి ఆ సుగంధి అయినటువంటి అమృతం విడిచిపెట్టి ఎక్కడో దేవలోకలు దొరుకుతుంది. కొంతమంది 24 యజ్ఞం చేసి అక్కడ పోతున్నారు. అక్కడ పోతే అక్కడే ఉంటాయి, అక్కడి నుంచి ఎక్కడికే రావాలి. ఈ మానవ జన్మ ఇందులోనే పొందాలి. ఇంతకంటే గొప్ప జన్మ ఇంక లోకంలో లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు మానవ జన్మిస్తాము అని వాళ్ళు కూడా విచారిస్తుంటారు దేవతలందరూ. మనమేమో దేవతా జన్మెత్తే మంచిదంట. అమెరికా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి గంగలో తిరిగితే బాగుందంటారు, మనం వెళ్ళి అమెరికాలో ఉంటే బాగుంటుంది. ఇదంతా లోకం యొక్క మాయ, ఇటు అటు జరుగుతూనే ఉంటుంటుంది. ఈ ప్రకారముగా అర్థమైందే. అది సరే. మొత్తం మీద ఇంకొక ఉదాహరణ శ్లోకం చెప్పుకుందాం, మంచి శ్లోకాలు కాబట్టి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజయేతో. అర్థమైంది కదా. ఇది కూడా మనకి ఎక్కడంటే అడుగులు ఇచ్చాడు. కృష్ణయజుర్వేదానికి సంబంధించిన స్కందోపనిషత్తులని రాశాడు. దేహమే దేవాలయంగా భావించుకోమన్నాడు. అర్థమైంది కదా. జీవ సనాతన జీవుడే ఇందులో ఉన్నటువంటి చేతన శక్తిని భావించుకోవాలి.
నువ్వు ఎలాగైతే దేవుడి దగ్గర పాత పుష్పాలు తీస్తావో తెల్లవారు లేచి, అలాగే నీలో ఒక నిర్మాల్యం రోజు చేకూరుతుంటుంటుంది. ఏమిటి? నీటి మీద నాచు వస్తూనే ఉంటుంటుంటుంది, వద్దన్న. అర్థమైంది కదా? అలాగే ఈ ప్రకృతి 3 గుణాలు కలిసిన దాన్నే అజ్ఞానం అంటారు. దాంట్లోనే పుట్టాం మనం. అందుచేత ఆ అజ్ఞానం మనం ఆపాదిస్తుంది. కాబట్టి అది తెల్లారి లేచి నేను శరీరము కాదు ఆత్మను అన్న భావం అనుకోవడం మనం తీయడం అజ్ఞానం. అంతేగాని అక్కడ పుష్పాలన్నీ తీసి తుడిచి అది గంట పడుతుంది, నాకు అంత గంట పడితే నేను ఎక్కడ తీయగలను అనుకోవద్దు. ఇదంతా తేలిక. ఆత్మజ్ఞానం అంతా అలసట లేని పని, తక్కిందంతా అలిసిపోయి పురుషులో పని. అర్థమైంది కదా? ఈ అలసట లేని పని చేయాలంటే అందరికీ ఆయాసమే. అదంతా ఆయాసం కూడా సుఖంగా ఉంటుంది. ఇది మాయ. అర్థమైందా? ఇది మాయ కదా, అందుకని చెప్తున్నాడు. సరే, ఆ విధంగా పురుషోత్తం కూడా చెప్పిందని చెప్పేశాడు. అర్థమైంది కదా? తస్యాశికాయ మధ్య మంత్రపుష్పం కూడా ఆ 3 అంతే. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం నీలతోయిత మధ్యస్థ విద్యుల్లీక ఇంత వర్ణన. తస్యాశిఖాయ మధ్య పరమాత్మ, అది కావాలి. ఒక కోసి పెట్టుకొచ్చాడు ఉదాహరణ. ఈ హృదయాకాశంలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మని ఏమంటారు? స బ్రహ్మ, స శివ, స హరి. అదే ఇచ్చారు అక్కడ. హరిచ్చ ఇంద్ర అతడే. అది తెలుసుకోమంచి మనకి చక్కగా చెప్పుకొచ్చారు. ఇంతకీ మనకి ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాటిలో ఏమర్థమైనట్టు అందరికీ అంటే, ఆత్మ ఇక్కడే ఉన్నది, ఎక్కడా లేదు. ఈ ఆత్మజ్ఞానం కోసం ఎక్కడికి పోవలసిన పని లేదు. చూడొద్దని చెప్పం. పుట్టిన తర్వాత మళ్ళీ జన్మ వస్తుందో తెలియదు కాబట్టి జన్మలన్నీ చూసేయాలి. అదే ఆ చూసేది కూడా 50 ఏళ్ళు లోపే పెట్టుకోవాలి. 60 దాటే పెట్టుకుంటే ఈ రోజుల్లో అన్నీ ఇబ్బందులు వస్తాయి. ఎవరు చూస్తారు? ఎక్కడ పడిన చదువు కాలు ఇరిగిపోవడం, కానీ ఎందుకు ఈ గోల? హాయికి ఇక్కడ కూర్చుంటేనే మంచిది. 50-60 లోపే తిరగాలి. ఏవైనా పెద్ద క్షేత్రాలు. తర్వాత ఏ క్షేత్రానికి పోకూడదు. ఎవడు చూస్తారండి? అక్కడ జారి పడ్డామనుకోండి, జీవితం వల్ల సావాలి. ఆ క్షేత్రం వచ్చేది పోయేది పాడు. ఇక రోజు ఎవడు చూస్తారు ఇక్కడ మనగా? అందుచేత ఎవరు వెళ్ళినా అది ఎక్కడ జరగాలని జరుగుతుంది అనుకో, అది వయసులో ఉన్నప్పుడు జరిగేది వేరు, తొందరగా పోతుంది. ముసలైన జరిగితే తొందరగా పోదు. అందుకని వీలైనంత వరకు అలా చేసుకోవాలి. సరే, ఇప్పుడు 8వ మంత్రం చూసుకోండి. ఈ మంత్రం చదువు కంప్లీట్ చేద్దాం. సర్వజ్ఞాతారమాత్మానం విస్మృత్య జ్ఞాతుమిచ్ఛయా సర్వజ్ఞాతారమాత్మానం విస్మృత్య జ్ఞాతుమిచ్ఛయా అభ్యస్యంతి మహాశాస్త్రాణి అహో అజ్ఞజనాజ్ఞత. ఇప్పుడు వచ్చిందనమాట. అద్వైత ఒకదాన్ని అదే పరమార్థం అనుకుని దాన్నల్లా ఖండిస్తున్నారు ఇక్కడ. సర్వజ్ఞాతారం ఆత్మానం విస్మృత్య. ఇప్పుడు ఏది తెలుసుకుంటే ఈ సమస్తం తెలియబడుతుందో అదొక్కటే విడిచిపెట్టి మొత్తం శాస్త్రాలన్నీ 60 ఏళ్ళ వరకు మనం చదువుతాం. అర్థమైందా? ఏది తెలుసుకుంటే ఈ సమస్తము తెలియబడుతుందో అదొక్కటి మాత్రం తెలుసుకోకుండా మొత్తం అన్నీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయిపోయింది ఆయుష్, ఈ కోరుకుండిపోయింది ఆ శాస్త్రం. అది అప్పుడు మళ్ళీ జన్మెత్తాడు, అందులో కొన్ని బాకీ ఉంటాయి. అలాగే బాకీ 100 జన్మలు 1,000 జన్మలు సావడమే మన పని. అందుచేత ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? సర్వజ్ఞాతారం ఆత్మానం విస్మృత్య. అన్నీ తెలుసు. సర్వం జానాతి సర్వజ్ఞ. తనలో ఉన్న దివ్యశక్తి ఉంది కదా, దీనికి అన్నీ తెలుసు. ఆ శక్తిని మనం విచారణ ద్వారా తెలుసుకుంటే సమస్త శాస్త్రాలు కూడా అది తెలుసుకోకుండా ఇంకా జ్ఞాతుమిచ్చయా
మహాశాస్త్రాన్ని అభ్యస్యంతి, గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యాసం చేస్తారు. సర్వజ్ఞ స్వరూపమైనటువంటి తన స్వరూప జ్ఞానమైన శాస్త్రాన్ని విడిచిపెట్టి గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ అనేక రకరకాల శాస్త్రం, అనంత శాస్త్రం, బహువేదితవ్యం శాస్త్రాలు ఇన్నెన్నో కొల్లలు. ఈ రోజుల్లో అందులోకి మేధాశక్తి పెరిగిపోయి ప్రతివాడు రాసిస్తూనే ఉన్నాడు. అది ఇంక ఇవన్నీ ఏమండి పెద్ద కొట్లు అయిపోయినాయి. అర్థమైంది కదా. కాబట్టి మనకేం కావాలి, ఏది సారమో అది తెలుసుకోవాలి. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాల బహువచ్చ విఘ్నా, ఇది సారభూతం తదుపాసితవ్యం. అందుచేత సర్వజ్ఞాతారమైనటువంటి తన స్వరూపాన్ని విస్మృత్య విడిచిపెట్టి జ్ఞాతుమిచ్చయ ఏదో ఇంకెక్కడేదో ఉందని పోతాడు. అర్థమైందా? ఎక్కడేమున్నది దాన్ని అభ్యాసం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నేను మా ప్రాసెస్ వండుకుంటామ్మా చెప్తాడు ఎవడైనా. ఈ అభ్యాసం నువ్వు చెయ్యాలా, అయిపోయింది. ఆ అభ్యాసం వల్ల ఏం దొరకలే, 10 ఏళ్ళు ఉన్నాడు, నాకేం దొరకలేదు, నువ్వు అక్కడెందుకు పోయినావు, ఇగో మా దగ్గరికి వస్తే నీకు అంతా అరక చేతిలో వేసుకోండి. ఇక్కడికి వెళ్ళాడు, చెప్పినప్పుడు అలాగే ఉంటుంది. మళ్ళీ 12 సంవత్సరాలు ఇది అయిపోయింది, ఇక్కడ ఏమి దొరకలే. ఎక్కడ దొరుకుతుంది? దొరికేది ఏదో లోపటే ఉంది. దానికి సంబంధమైన శాస్త్రం కొంచెం తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళి వేడవక్కర్లే. అది చెప్తున్నాడు. ఆహా సర్వజ్ఞాతారమాత్మానం విస్మృత్య, సమస్తాన్ని తెలుసుకున్నటువంటి శక్తి తన దగ్గరుంటే దీనిని మర్చిపోయి జ్ఞాతుమిచ్చయ మహాశాస్త్రాన్ని అభ్యస్యంతి, చదువుకో, దానివల్ల ఏమి నహినహి రక్షతి. అంతే. 5000 అన్ని ఎన్ని పాణిని సూత్రాలు? 4000. దానికి పతంజలి మహర్షి భాష్యం రాశాడు ఎంత. అర్థమైంది కదా. ఇదంతా చదివి ఆ ముసలోడు పాపం ఆ గంగోటిని కూర్చుకుని ఇదెందుకు అవి ఉండ్రీలు డొగ్గురీకరణే అన్నట్టు అప్పుడు చెప్పాడు. నా బాబు ఇక్కడ నువ్వు అన్నీ అయిపోయిన సంవత్సరం నీకెందుకు ఇది, పాఠాలు చెప్పవలసినోడికి మళ్ళీ చదువుకోవాలి కానీ పాఠాలు మర్చిపోకుండా ఉండడానికి, నీకు అంతా అయిపోయింది, భజగోవిందం గోవిందని భజించి చెప్పినాడు. అర్థమైందా? అందుచేత మహాశాస్త్రాన్ని అభ్యసించి, మహాశాస్త్రం అంటే వ్యాకరణము మహాశాస్త్రం, న్యాయం మహాశాస్త్రం, తర్కము మహాశాస్త్రం, ఇవన్నీ కూడా అసలు దాన్ని వదిలి పెసలు చెబుతుంటాయి అన్నమాట. అది అసలు దాన్ని చెప్పవు, లోకాన్ని ప్రకృతిని వివరించి చెబుతూ ఉంటుంటుంది. పరమాత్మ వివరణ అన్నటువంటిది కేవలము వేదాంతం ద్వారానే తెలుస్తుంది. నాణ్యపంథ అయనాయ విద్యతే, ఇంకో మార్గం వివరించవు. తెలుసుకోవద్దని లేదు, అంటే తెలుసుకోవాలి. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాక ఇంకో తెలుసుకుంటే మతి భ్రమణం ఉండదు. ఇది ఒక్కట మానేసి అది పట్టుకుంటే మతి భ్రమణం అయిపోతుంది, స్థిరం ఉండదు, దాంట్లో ఆనందం లేదు కదా. తన స్వాత్మతత్వమైన ఆనందమే వస్తుంది. కానీ ఎవరికైనా మిగతా విషయాల్లో నేను గొప్ప నా ఎంత చదువు నీకుందా, నీ ఎంత చదువు నాకుందా, పండిత పోటీల్లో పాల్గొంటే పెద్ద పెద్దవే అరుపులు కూడా. అర్థమైందా? అది ఎక్కడా ఉంటుంటాయి. అందుచేత సర్వజ్ఞాతారమాత్మానం విస్మృత్య, దాన్ని విడిచిపెట్టి జ్ఞాతుమిచ్చా మహాశాస్త్రాన్ని అభ్యసంతి, గొప్ప గొప్ప శాస్త్రాభ్యహో అజ్ఞాన అజ్ఞానాజ్ఞత, ఇది అజ్ఞానం. అందుచేత మరి ఇటువంటిది మనకి చక్కగా చెప్పుకొచ్చారు.